అందరికి నమస్కారం అండి. నేనండి గిట్టుబాటు ధరలు లేని పంట పండించిన రైతుల గుండెల్లో మంట టీవీ నుండి మదనపల్లి మనోహర్ మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే మన ఆంధ్రాలో వైపు మ్యూజిక్ కాన్సర్ట్స్ తో ఆడంబరాలు, మరోవైపు అన్నం పెట్టి అన్నదాతల ఆక్రందనాలు. ఇక చేస్తానన్న పెట్టుబడులు సాయం చేయకపోయే, ధరలు లేక దళారుల దౌర్జన్యానికి లొంగిపోయే, మొత్తానికి కష్టపడి పండించిన పంటకు న్యాయం జరగకపోయే. ఇక మన బాబు గారు నిన్న సెంట్రల్ సర్కార్ కి రాసిన లెటర్ అండి ఇది. మరి దీని ప్రకారం జగనన్న హయాంలో 2022 నుంచి 23 గాను క్వింటా చిల్లీ రేట్ 20,500 ఉండగా, మరి 23 నుంచి 24 గాను 20,000 ఉందండి. మరి 24 నుంచి 25 మన బాబు గారి హయాంలో ఇదే చిల్లీ రేటు క్వింటా 13,600 పడిపోయిందండి. ఇక జగనన్న హయాంలో క్వింటా 7,000 ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పచ్చ మూకల మందకి చెప్పేది ఏంటంటే, ఆ పచ్చ కామెరలు వచ్చిన మీ కళ్ళకి 4 అద్దాలు తొడిగి చూడండి. రైతులకి ఎవరు కీడు చేశారో, ఎవరు మేలు చేశారో తెలుస్తుంది. ఇక మార్కెట్ లో కేజీ టమాటా 20 రూపాయలు అమ్ముతుంటే పండించిన రైతు నుండి 8 రూపాయలు కొంటామంటూ మాటిచ్చి తర్వాత ఖజానా ఖాళీ ఉందంటూ కళ్ళబుల్లి మాటలు చెప్పి 3 నుంచి 5 రూపాయల మేరకు కొనుగోలు చేస్తున్నారని బయట టాకండి. ఇక బస్తా ధాన్యానికి చెల్లించాల్సింది 1,725 రూపాయలు అయితే ధరలు నిర్ణయించే దళారులు చెల్లిస్తుంది 1,350 నుండి 1,550 రూపాయలు మాత్రమే అని సమాచారం అండి. ఇక పత్తి రైతులకి ఇదే పరిస్థితి అండి. గత ఏడాది కింటా పత్తి 10,000 పలికితే ఈ ఏడాది 6,500 మాత్రమే పలుకుతుందండి. ఇలా ప్రతి పంటను పండించేందుకు పడే కష్టం ఎక్కువ, దక్కుతున్న పరిహారం మాత్రం తక్కువ అంటూ రైతులు వాపోతున్నారండి. ఇక రైతు అనేవాడు మన దేశానికి ఎన్ను ముక్క లాంటి వాడు అంటారు కదండి. మన ప్రస్తుత ప్రభుత్వంలో ఎరువులకు దిక్కు లేక దిగజారిన దిగుబడులతో మద్దతు దక్కక ఆ ఎన్ను ముక్క ఇరిగిపోయేలా ఉందని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.